ప్రధాని మోడీ సార్కు దునియా మొత్తంలో ఫ్యాన్స్ ఉన్నారని మనకెరుకున్న ముచ్చట్నే. అట్లనే ఆటలలో సచిన్, కోహ్లీ, సినిమాలలో అమితాబ్ బచ్చన్, తలైవ రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్లకు దునియా మొత్తం మీద ఫ్యాన్స్ ఉన్నారు. అంటే అభిమానానికి హద్దులు, గీతలు, ఖండాలు అనేవి ఏమి ఉండవు. అగో అట్లనే అమెరికా మాజీ పెద్ద ట్రంప్ సార్కు కూడా మన కడబగ్గనే ఫ్యాన్స్ ఉన్నారు. మరి మొన్న కొందరు దొంగలు ట్రంప్ సార్ మీద దాడికి ఎగబడ్డారు కదా. మరి గా ముచ్చటెరికైన సార్ అభిమానులు ఏం చేస్తుర్రు మీరే చూడుర్రి. గుళ్ళె అమ్మవారి కడ ట్రంప్ సార్ ఫోటోలు పెట్టి పూజలు చేస్తుర్రు. ఫోటోకు బొట్టు పెట్టి తీర్థం జల్లుకుంటా హోమంగానిచ్చిర్రు. మరి ఇప్పటికిప్పుడు గుళ్ళె సార్ ఫోటోలు పెట్టి పూజలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే జర్రంతా వెనకగోవాలే. మొన్న అమెరికాలో ఒక జాగల ప్రచారం చేస్తుంటే ఒక బడవేగాడు ట్రంప్ సార్ మీద 6 రౌండ్ల కాల్పులు జరిపిండని ఎరికే కదా. అప్పుడు సార్ మాట్లాడుతున్న సభకు దగ్గర నుంచి గాల్చినా కూడా జర్రంతల పానాలతోని బయటపడ్డాడు. ఇక ముచ్చటెరికైన మన దేశ ట్రంప్ అభిమానులు ఆయనకు ఈ కాడ నుంచి ఏం కావద్దని గిట్ల పూజా కార్యం ముంగటేసుకోర్రు. ఢిల్లీలున్న మా బాగ్లముఖి గుళ్ళె 1.5 లక్షల నామ జపం చేసిర్రు. అన్ని దేవుళ్ల ఫోటోల కాడ ట్రంప్ సార్ ఫోటో పైన తగిలిచ్చి సార్ మంచిగా ఉండాలే, మళ్ళా అమెరికా పెబ్బ కావాలి అన్నట్లు కొల్చిర్రు. మోడీ సారు, ట్రంప్ సారు దిగిన ఫోటోలు చూసుకుంటా మా మోడీ సార్ తోని ఇంత మంచి దోస్తాన చేసిన ట్రంప్ సార్ కు ఈ కాడ నుంచి ఏ బుగులు ఉండొద్దు తల్లి అని మొక్కులు పెట్టుకుర్రు. సార్ ఇంకా షానొద్దుల బతకాలే, ఆయన ఏలుబడిలా అమెరికా ఇంకా ముంగటికి పోవాలే అని పబ్బతి పట్టిర్రు. ఏదేమైనా ట్రంప్ సార్ అంటే ఒక అమెరికాలనే హవా అనుకున్నాం గాని సార్ కు మన తన ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నట్లున్నారు. అయితే మొన్నైన కాల్పుల ముచ్చటతోని ట్రంప్ సార్ మళ్ళా గెలుస్తాడు అని చాలా మంది అనుకుంటుర్రు. మరిగా ఏమైతుందో ఏమో చూడాలే.